ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని 3వ ఆదేశము నియమాన్ని తెలుసుకుందాం. భగవంతునితో సంపూర్ణము ఐక్యతను లయావస్థను నీ గమ్యముగా నిర్ణయించుకొనుము. ఆ గమ్యమును పొందువరకు విశ్రమింపకము. మన ఆలోచన, మన సంకల్పము మన గమ్యమునకు మార్గమును సుకరము చేయునట్లు ప్రతి వ్యక్తియు తొలుదొల్తనే తన గమ్యమును నిర్ణయించుకొని దానిపై తన మనస్సును కేంద్రీకరించుట అత్యవసరం. పరమగమ్యము నిర్ణయించుకొనక ఆధ్యాత్మిక మార్గమున పయనించువాడు గమ్యమును కీవలనే నిలిచి ఉండును. ఏల అనగా గమ్యమును చేరుటకు ముందే మార్గమధ్యమున అనుభూతములగు స్థితులతో నే ఒకటియో అంతిమ స్థానమనియో లేక అదే తన పరమ గమ్యమనియో ఎంచి అతడచటనే నిలిచిపోవును. లక్ష్య నిర్ణయము లేకపోవుటచే కలుగు బాధ ఇదియే. ప్రాపంచిక విషయములలో సైతము కార్యమును నిర్దేశించుకొనకయే చేయు ప్రయత్నములు విజయవంతములగుటకు కావలసినంత తీవ్రముగా ఉండవు. చుక్కాని లేని పడవ గమ్యస్థానమును చేరజాలదు కదా. మనుజుని జీవిత నౌక ఆధ్యాత్మిక సాగరమున ప్రయాణము చేయుచున్నట్లు భావించినచో ప్రయాణము విజయవంతముగా సాగుటకు చుక్కాని ఎంతయో అవసరం. ఆధ్యాత్మిక మార్గమున గమ్యము చేరుటకు సహాయపడునది మన దృఢ నిశ్చయమును చుక్కానియే. మార్గమధ్యమున ఎన్నియో సుడిగుండములు ఉండవచ్చును, కానీ మన సంకల్ప బలము దృఢ విశ్వాసము ఈ ఆటంకములను అధిగమించి నేరుగా గమ్యమును చేరుటకు మనకు సహాయపడును. మన దృష్టి ఆధ్యాత్మిక జీవనముపై కేంద్రీకరింపబడి ఉండుటచే మనము అత్యున్నతమును పరమేశ్వరునితో ప్రత్యక్ష సంబంధమును కలిగినట్టి దీయు అగు ఆదర్శమునే గైకొందుము. ఈ విధముగా ఆద్యంతరహితమగు ఆ కేవల పరతత్వమును చేరుటయే మానవుని ప్రథమ కర్తవ్యము. కానీ గమ్య నిర్ణయము సక్రమమైనది కానిచో ప్రయాణము సక్రమముగా సాగుట విజయవంతమగుట కష్టము. తన భక్తుని యొక్క హృదయపూర్వక సంకల్పమును గూర్చిన విశ్వాసము భగవంతునకు కలిగినచో అతని దివ్య సహాయము తప్పక కలుగును. సందేహము లేదు. భక్తుని యొక్క ప్రతి చర్య వలన అనంతుడకు పరమాత్మయందు స్పందనం ఏర్పడినచో భక్తుడు తన భావమును పరమేశ్వరునిపై కేంద్రీకరించినాడని గుర్తు. ఇది ప్రేమికుల దృష్టాంతమును మనకు జ్ఞప్తికి తెచ్చుచున్నది. ఇందుచే భక్తునకు భగవంతునకు మధ్య గల దూరము తగ్గిపోయి తాను భగవంతునకు దూరముగా ఉన్నానను భావము మాసిపోవుటకు ఆరంభించెను. ఆ సామీప్యతా భావము క్రమక్రమముగా వృద్ధిగుటచే అతడు సత్యతత్వములో లీనమగుట సంభవించెను. అప్పుడు దూరముగానున్నానను భావము నశించి సృష్టి సమయమున మూలమునందు కలిగిన అవ్యక్త చలన రూపమును ధరించెను. ఈ విధముగా ఆ విలీన స్థితి శాశ్వతము స్థిరమునగు అనంత సాగరమునందు మనము తేలియాడు స్థితిగా పరిణమించెను. మనము ఈదురాడుచున్న సాగరమునందలి అలల ప్రభావము మనకు సత్యజీవనమును ప్రసాదించును. మన వజ్ర సంకల్పమే మన గమ్యమును చేరుటకు సహాయపడినని ఇప్పుడు నిశ్చయమగును. చరమస్థితిలో మనము దృఢముగా నిలిచియుండుటయే దీని ఫలితము. సరియగు గమ్య నిర్ణయము దృఢ సంకల్పము వలన ఈ క్లిష్ట సమస్య ఎంత సులభముగా పరిష్కరింపబడినో గ్రహించుట మనకు కష్టము కాదు. గమ్యమును చేరవలెననడి మన సత్య సంకల్ప శక్తియే మన ప్రయత్నములను ఉత్సాహపూరితములుగా చేసెను. మన ఆదర్శము గంభీరమును ఉదాత్తమును అగుటచే దాని అందు అభివృద్ధి అయి చివరకది ఆకాంక్షగా పరిణమించెను. అప్పుడు మనము దానిని చేరుట కొరకు ఆతురపడుచుంటిమి. ఇట్టి స్థితి అలవడినచో మానసిక ప్రవృత్తులు శక్తివంతములై దైవీ మార్గము వైపునకే మ్రొగ్గును. సృష్టి సమయమున ఈశ్వరుని యందు నిద్రాణమయ్యున్న శక్తి చలన క్షోభ రూపమును ఎట్లు బలవంతముగా మార్గము ఏర్పరచుకొనెనో అట్లే మన గమ్యమును చేరుటకు మనలో రేకెత్తిన ప్రగాఢ వాంఛ తీవ్రముగా అశాంతి తీవ్రముగా ఆకాంక్షగా పరిణమించి మనలో నెలకొన్నచో అదియే గమ్యము వైపునకు మన మార్గమును బలవంతముగా తెరచునని నిశ్చయింపవచ్చును. ఇక్కడ బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే,
భగవంతునితో సంపూర్ణమైనటువంటి ఐక్యత అంటే లయావస్థను మన గమ్యంగా ఉంచుకోవాలన్నమాట. అంటే భగవంతునిలో మనము లయ పొందాలి అనేటువంటిది. కాబట్టి ఆ గమ్యము పొందేదాకా మనము విశ్రమించకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మన ఆలోచన, మన సంకల్పము మన గమ్యానికి మార్గాన్ని సూచిస్తుందన్నమాట. అంతేకాకుండా మన మార్గంలో మనం ప్రయాణించేదానికి ఆ ప్రయాణాన్ని సుఖకరంగా చేస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి మొట్టమొదట తన గమ్యాన్ని నిర్ణయించాలి. ఆ గమ్యం ఏంటి అంటే భగవంతుడిలో లయావస్థ. దానిపైననే మనస్సును కేంద్రీకరించి ఉండడం అనేది చాలా అవసరము అని చెప్తున్నారు. అంతేకాకుండా పరమ గమ్యమును నిర్ణయించుకునేటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రయాణించేవాడు సులభంగా మార్గాన్ని చేరగలుగుతాడు. లేదా నిర్ణయించుకోలేదు అంటే అతను యువతలే నిలిచిపోతాడు, గమ్యాన్ని చేరలేడు. ఎందుకంటే గమ్యానికి చేరేదానికన్నా ముందే చిన్న చిన్న అనుభూతులు, స్థితులన్నింటినీ అతను అంతిమ స్థానం అని అనుకునేసి అక్కడే ఆగిపోతాడు అని. అంటే ఆ పరమ గమ్యం నుంచి వంచితుడవుతాడు. కాబట్టి మనం లక్ష్య నిర్ణయం చెయ్యకపోతే కలిగేటువంటి బాధ ఏంటంటే మనం అక్కడికి వెళ్ళకుండానే మధ్యలోనే ఆగిపోతాము. దానికే బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే, ఆయన ఒక లేఖన రాశారన్నమాట. అందులో ఏంటి అంటే సముందర్ కో బయట అని, అంటే సముద్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన ఆ ఒక ప్రయాణికుడు సముద్రాన్నే మర్చిపోయాడంట, పోగొట్టుకునేసాడంట. అంటే ఎలాగా అంటే దారిలో వచ్చినటువంటి చిన్న చిన్న నీటి జరులు లేదా కొలనులు లేదా నదులు ఇవన్నీ చూసేసి అతను సముద్రం అనుకునేసాడంట. కాబట్టి అక్కడే ఆగిపోయాడనమాట. కాకపోతే సముద్రానికి వెళ్ళనే లేదు, అక్కడి దాకా అతను వెళ్ళనే లేదు అని బాబూజీ గారు చాలా చక్కగా రాశారనమాట. అది ఎవరి దగ్గరైనా ఉంటే దాన్ని దయచేసి చదవండి. అంతేకాకుండా బాబూజీ గారు ఇంకేం చెప్తున్నారంటే, మన ప్రాపంచికమైనటువంటి విషయాలలో కూడాను ఏదైనా మనము పని చెయ్యాలి అంటే మొదట మనము మన గమ్యాన్ని, మన లక్ష్యాన్ని మనము నిర్ధారించుకోవాలి. ఎప్పుడైతే మనము ఆ గమ్యాన్ని, లక్ష్యాన్ని మనం పెట్టుకుంటామో అప్పుడు అన్ని పనులు విజయవంతంగా సాగుతాయి. ఎప్పుడైతే గమ్యం లేదో, లక్ష్యం లేదో అంటే ఆ పని అక్కడికక్కడే ఆగిపోతుందంటే ఇది ఎలా ఉంది అంటే ఈ చుక్కాని లేని పడవలాగన్నమాట. అంటే గమ్యస్థానాన్ని చేరదు. ఇప్పుడు మనిషి ఒక జీవితాన్ని అంటే జీవిత నౌక అని అనుకుంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆ సాగరంలో ప్రయాణం చేయాలి అంటే ఏం కావాలి? చుక్కాణి కావాలి. ఆ చుక్కాణి ఏది? మన ఉగ్ర సంకల్పం. అంటే మనం దాన్ని పొందుతాము అనేటువంటి ఒక సంకల్ప శక్తి, దృఢ నిశ్చయం ఏముంది కదా, అది మనల్ని మన మార్గంలో చాలా చక్కగా ప్రయాణం చేసేటట్టుగా చేసేదే కాకుండా మన గమ్యాన్ని కూడా చేరుస్తుందన్నమాట. అంతేకాకుండా మార్గ మధ్యంలో ఎన్నెన్నా సుడిగుండాలు ఉండని, ఎన్నెన్నా కష్టాలు రాని, ఎప్పుడైతే మన సంకల్పం అనేటువంటిది దృఢంగా ఉందో, విశ్వాసం అనేది చాలా లోతుగా వేరూరుకుని పోయిందో, అప్పుడు తప్పకుండా వాటన్నింటినీ దాటి మనము మన గమ్యాన్ని చేరుకోగలుగుతాము. అంతేకాకుండా మన దృష్టి ఆధ్యాత్మిక జీవితంపై కేంద్రీకరింపబడి ఉండేదాని నుంచి మనం అత్యున్నతమైనటువంటి ఆ పరమేశ్వరునితో ప్రత్యక్షంగా సంబంధం కలిగి అయినటువంటి ఆదర్శాన్నే మనం ఎప్పటికీ పెట్టుకుంటాం మన దృష్టిలో. ప్రాపంచికం కాదు, పారమార్థికంగా భగవంతుడి పట్లనే మనము ఎప్పుడు కానీ మన దృష్టిని నిలిపి ఉంటామన్నమాట. ఈ విధంగా ఆద్యంతరహితమైనటువంటి ఆ కేవల పరతత్వంని చేరుకునేదే మనిషి యొక్క ప్రథమ కర్తవ్యము, ఆద్య కర్తవ్యము అంటారనమాట. కానీ గమ్య నిర్ణయానికి ఎప్పుడైతే సక్రమమైనటువంటి మనము మార్గాన్ని ఎంచుకున్నామో, మరి మన ఒక లక్ష్యాన్ని మనము నిర్ధారించుకున్నామంటే
ప్రయాణం సక్రమంగా సాగిపోయి విజయవంతమయ్యే దానికి ఎంతో సమయం పట్టదు. అంతేకాకుండా అది కష్టం కూడా కాదు. ఎప్పుడైతే భక్తుని యొక్క హృదయపూర్వకమైనటువంటి సంకల్పము, భక్తుని యొక్క పిలుపు, ఆ విశ్వాసం ఏముంది కదా, అది భగవంతునికి పోయి చేరింది అనంటే అప్పుడు భగవంతుడి నుంచి దివ్య సహాయము భక్తునికి తప్పకుండా లభిస్తుంది అని అనడంలో సందేహమే లేదు. భక్తుని యొక్క ప్రతి ఒక్క చర్య నుంచి కూడా అనంతుడైనటువంటి ఆ పరమాత్ముడు స్పందిస్తాడన్నమాట. భక్తుడు తన భావాన్ని పరమేశ్వరునిపై కేంద్రీకరించినాడని దీనికి గుర్తన్నమాట. ఇది ప్రేమికుల ఒక దృష్టాంతం మనకి జ్ఞప్తికి తీసుకొస్తుంది. అంటే ఒక ఉపమేయం ఇచ్చారు. ఏంటంటే భక్తునికి భగవంతునికి మధ్య గల దూరము తగ్గిపోతుంది ఎప్పుడైతే భగవంతుడు భక్తుడికి ప్రియతముడు ప్రియురాలు అని ఎప్పుడైతే పోల్చినారో, భగవంతుడు ప్రియతముడు భక్తుడు ప్రియురాలని అనుకున్నారో, రాను రాను ఏమైపోతుంది, భక్తునికి భగవంతునికి మధ్య గల దూరం తగ్గిపోతుంది. తాను భగవంతునికి దూరంగా ఉన్నాననేటువంటి భావన మాసిపోతుంది. ఆ సామీప్యతా భావం క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. అయిన తర్వాత ఆ భక్తుడు సత్యతత్వంలో లీనమైపోతాడన్నమాట. అప్పుడు దూరంగా ఉన్నాననేటువంటి భావము ఉండదు, నేను వేరు భగవంతుడు వేరు అనేటువంటి ఆ ఒక వేదన ఉండదు, ఏది ఉండదన్నమాట. అప్పుడు సృష్టికి మూలమైనటువంటి ఆ ఒక అవ్యక్త చలనం రూపంలో అతని స్థితి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆ విలీన స్థితి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి అనంత సాగరం లోపల తేలియాడేటువంటి స్థితిగా పరిణమిస్తుంది. మనం ఈలాడేటువంటి సాగరం లోపల అలల ప్రభావం మనకు సత్య జీవితాన్ని ప్రసాదిస్తుంది. దీనికంత కారణం ఏంటి? మన వజ్ర సంకల్పమే మన గమ్యాన్ని చేరేదానికి సహాయం పడింది. అంతేకాకుండా మన చరమ స్థితిలో మనం దృఢంగా నిలుచుకొని ఉండాలంటే దానికి కారణము మన వజ్ర సంకల్పమే. అంతేకాకుండా సరి అయినటువంటి గమ్య నిర్ణయము, దృఢమైనటువంటి సంకల్పం వలన ఎటువంటి కష్టమైనటువంటి సమస్యలు కూడా చాలా సులభంగా పరిష్కరించబడి మన మార్గాన్ని సుగమం చేస్తాయన్నమాట. గమ్యాన్ని చేరాలా అనేటువంటి మన సత్య సంకల్ప శక్తి ఏముంది కదా, మన ప్రయత్నాలను చాలా ఉత్సాహపూరితంగా ముందుకు వెళ్ళేదానికి ప్రోత్సహిస్తుందన్నమాట. అంతేకాకుండా మన ఆదర్శము చాలా గంభీరంగా ఉంది, ఉదాత్తమైనటువంటి ఆదర్శం ఉంది కాబట్టి మనకు ఆ భగవంతుణ్ణి చేరే దాంట్లో మన పురోభివృద్ధికి అవి చాలా దోహదం చేస్తాయన్నమాట. అంతేకాకుండా మనము దాన్ని చేరుకునేదానికి చాలా ఆతురపడతాం. ఎప్పుడెప్పుడు భగవంతుని పొందుదామా, ఎప్పుడెప్పుడు ఆ సత్యస్థితిలో లీనమవుదామా అనేటువంటి ఒక ఆరాటం మనిషిలో పెరిగిపోతుందన్నమాట. ఆ తపన అని అంటారనమాట. ఆ తపన అనేది ఎవరిలోనన్నా పెరగచ్చు. ఎవరైతే ఆ భగవంతుడి పట్ల ఆ ఒక భావనని పెంచుకున్నారో వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళల్లోనూ ఆ తపన పెరుగుతుంది. ఇటువంటి అలజడిచో ఏమవుతుందంటే మనకి మానసిక ప్రవృత్తిలో శక్తివంతాలయ్యే దైవీ మార్గానికి మనల్ని తీసుకెళ్తుంది. అంతేకాకుండా సృష్టి సమయంలో ఈశ్వరుని లోపల నిద్రాణమై ఉన్నటువంటి శక్తి, ఆ చలన, ఆ క్షోభ రూపం ఎట్లా బలవంతంగా మార్గాన్ని ఏర్పరచుకునిందో, అంటే ఈ సృష్టి చేయడానికి భగవంతుని లోపల ఆ నిద్రాణమైనటువంటి ఆ శక్తి ఏముంది కదా, ఆ క్షోభ అనేది అది దారి తీసుకుందనమాట. అంటే ఈ సృష్టి నిర్మాణానికి ఏ రకంగా అది ముందుకు బయలుదేరిందో అదే రకంగానే మన లోపల ఉండేటువంటి ఆ తీవ్రమైనటువంటి అశాంతి ఏముంది కదా, ఆ తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఏముంది కదా భగవంతుడిని పొందాలనేది, అది మనల్ని మన గమ్యం వైపుకు తీసుకెళ్లేదే కాకుండా మన గమ్యానికి చేరుస్తుంది అని బాబూజీ గారు చెప్తున్నారు. ఇక్కడ ఈ విషయంలో నాదైనటువంటి ఒక చిన్న అనుభవాన్ని మీతో పాటు పంచుకోదలుచుకున్నాను. బాబూజీ మహారాజ్ గారు వేసిచ్చినటువంటి మార్గంలో సాధన చేస్తూ ముందుకెళ్తూ ఉన్నప్పటికీ ఒక స్థితి అయ్యాక ఇంకొక స్థితి, ఒక స్థితి అయ్యాక ఇంకొక స్థితి అనేటువంటి ఒక అనుభవం వచ్చేది.
అప్పుడు ఏమనిపించేది, ఏదో ఉంది భగవంతుడు అంటే ఒక స్థితి ఏదో ఒకటి అని అనిపించేది. ఆ స్థితికి నేను చేరుకోవాలి అని అనిపించేది. ఆ స్థితికి చేరుకునేదాకా ఆ అశాంతి, ఆ ఆరాటం. అయిన తర్వాత బాబూజీ గారి కృపతో ఒక స్థితి వచ్చిందంటే, ఆ స్థితి వచ్చాక అప్పుడు అనిపించేది, అరే ఇది కాదు కదా, ఇంకేదో ఉంది ముందు అని అనిపించేది. మరి ఇంకా మళ్ళీ ప్రయాణం మళ్ళీ మొదలు, మళ్ళీ అదే అశాంతత, మరి అదే ప్రయాణం, మళ్ళీ ముందుకెళ్ళడం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి అరే ఇది కాదు కదా, ఇది కాదు ఇంకేదో ఉంది అని అనిపించేది. ఇలాగా ఒకటయ్యాక ఒకటయ్యాక ఇది కాదు, మళ్ళీ ఇంకే ముందుంది. అప్పుడు అక్కడ నించున్నప్పటికీ ఆ వెనకడవేవి గుర్తులేవు. మళ్ళీ అక్కడ ఉండే ఆ స్థితిని చూసుకుంటే అరే ఇది కాదు కదా అని అనిపిస్తుంది, మరైతే ముందేదో ఉందని అనిపిస్తుంది. ఏంటి ఇలాగే ప్రయాణం అలాగే నడుస్తోంది. ఒకరోజు నాకు అనుమానం వచ్చి రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అడిగాను అయ్యగారిని, అయ్యగారండి అసలు భగవంతుడు అనేది ఏమన్నా ఉందా, భగవంతుడు అనేవాడు ఎవరైనా ఉన్నాడా, అసలు ఆ స్థితి అనేది ఉందా, లేక ఊరూరుకనే ఉత్తునే ఊరికే మాలో ఒక ఉత్సాహం రావాలని ఊరికే అలా ముందుకు తీసుకెళ్ళడమా, అసలు దీని అర్థమే కాకున్నట్టుగా ఉంది నాకు అని అన్నాను. ఆయన నవ్వారు. తర్వాత నేను అన్నాను, ఇది ఎలా ఉందంటే నా పరిస్థితి ఇదంతా చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆగింతున్నారు, ఇది కాదనిపిస్తుంది, మరి ముందేదో ఉందని అనిపిస్తుంది. ఇది ఎలా ఉందంటే ఇప్పుడు ఉడుము ఉంది చూడండి, ఉడుము అందరికీ తెలిసే ఉంటుంది, ఉడుము పట్టు అంటారు, ఉడుము అంటారు. ఉడుము రాజులందరూ కోటగోడలు ఎక్కేదానికి ఉపయోగించేవాళ్ళు అనమాట. దాని తోకకు పెద్ద పగ్గం కట్టేవాళ్ళు అన్నమాట. అంతేకాకుండా దాని నుదుటి పైన 2 బొట్లు తేనె వేసేవాళ్ళు అన్నమాట. ఆ ఉడుముకి తేనంటే చాలా ప్రేమ. అదేమనుకునేది, పైన ఎక్కడో తేనెది పట్టుంది, నే వెళ్ళి ఆ తేనెని తాగాలి లేదా ఆస్వాదించాలి అని అనుకునేది అనమాట. అనుకుని అదేం చేస్తుంది, కోటగోడ పైన వదలంగానే అలా పైన ఎక్కడో ఉంది తేనె పట్టు అని అనుకోని అలా పైకి వెళ్తుంది అన్నమాట. ఎంత వెళ్ళినా ఇంకా ఉంది కదా, ఎందుకంటే అక్కడ తేనె పట్టు ఉంటే కదా, లేదు. మరి ఇంకా ముందుకి ఆ వాసన మాత్రం వస్తుంది, కానీ ముందుకు అలాగే వెళ్ళి ఆ కోటకి అంచుకో లేకపోతే అవతలకో దిగేస్తుంది అన్నమాట. వీళ్ళు ఆ పగ్గం పెట్టుకొని కోట ఎక్కేసేవాళ్ళు అనమాట. కాబట్టి ఆ రకంగా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి 2 బొట్లు తేనె ఏమన్నా నా నుదుటికి అంటించారా, అలా వెళ్తున్నాను ఇంకా ఎక్కడా కనిపించట్లేదు, అసలు ఉందా లేదా, ఏమిది పరిస్థితి అని నేను అడిగాను అనమాట. అప్పుడు ఆయనకి చాలా పరమానందం అయిపోయింది, ఆయనకి చాలా సంతోషం అయిపోయింది. నాకేమో లోపల ఇక్కడ దుఃఖం, ఇక్కడ ఇంత అశాంతి, అరే అసలు అవుతుందా లేదా, అటు వెళ్తామా లేదా, ఏముంది ఏం లేదనేది ఆ రకంగా ఉంది పరిస్థితి. అప్పుడు ఆయన చెప్పారు, అమ్మా ఉపనిషత్తులలో భగవంతుణ్ణి నేతి అన్నారు. అంటే ఇది కాదు ఇంకోటి, ఇది కాదు అని అలా అంటూనే ఉన్నారు. అలాగా భగవంతుడు అన్నింటికన్నా మించున్నాడు, అనంతుడై ఉన్నాడు. ఎప్పుడైతే ఆ బాబూజీ మహారాజ్ గారి కృపతో ఆ ఒక స్థితి వచ్చిందంటే ఇంకేముంది, అనంతంలో ఈదేదే తప్పించి ఇంకేమీ మిగలదు అక్కడ, అలా ఈదుకుంటూ వెళ్ళిపోవడం అంతే అని అన్నారనమాట. అప్పుడు ఆయన ఒక సూక్ష్మమైనటువంటి రీతిలో దాన్ని తెలియజెప్పారన్నమాట. కాబట్టి మిత్రులారా, మనము చేరవలసినటువంటి గమ్యాన్ని పొందేదాకా మనం ఏ రోజుకు కానీ ఆగకూడదు. ఎప్పుడైతే గమ్యం ఎప్పటికీ మన దృష్టిలో ఉంటుందో అప్పుడు అశాంతత అనేది రోజుకి పెరిగిపోతుంది, అది దాన్ని చేరుకునేదాకా. కాబట్టి బాబూజీ మహారాజ్ గారు చెప్పినటువంటి ఈ ఒక 3వ నియమాన్ని మనం తప్పకుండా పాటిస్తే మనం గమ్యం చేరే దాంట్లో ఎటువంటి సంశయం లేదు. అంతేకాకుండా చాలా మిక్కిలి త్వరగా మన గమ్యాన్ని మనం చేరుకునేదానికి అది దోహదం చేస్తుంది. ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాం. మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.